ఎవని మనసులోనైతే యేసు ప్రభు మీద ఆనుకోరో, యేసు ప్రభుకి మనసులో చోటు లేని వారి మీద లయకర్త దాడి చేసే అవకాశం ఉంది. ఆ లయకర్త ఎలా దాడి చేస్తాడు? మనస్సును నియంత్రించుకోకపోతే, మనస్సును కట్టుకోకపోతే, నడుమును బిగించుకోకపోతే నువ్వు ఓడిపోతావు. ఇప్పటికే లయకర్త చాలా మంది మీద దాడి చేస్తున్నాడు. లయకర్త చాలా మంది మీద దాడి చేస్తున్నాడు. మీరు అనొచ్చు, ఎలా దాడి చేస్తున్నాడయ్యా? దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా చేస్తున్నాడు. దేవుడికి సమయం ఇవ్వకుండా సోషల్ మీడియాకి ఎడిక్ట్ చేస్తున్నాడు. దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించేది 5 నిమిషాలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది 5 గంటలు. ఇప్పటికే దేవుడు దూరం చేసేసాడు. చాలా మంది చిన్న పిల్లలు సైతం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్స్ లో రీల్స్ చేస్తూ, డాన్సులు వేస్తూ ఆగడాలు చేస్తున్నారు. లయకర్త మిమ్మల్ని స్వాధీనపరుచుకుంటున్నాడు. మీ మనసులో దేవునికి స్థానం లేదు. మీ మనసులో దేవునికి స్థానం ఉంటే ఆడు మీలోనికి రాడు, మిమ్మల్ని నాశనం చెయ్యడు. చిన్న చితకని తేడా లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని వయసు వచ్చిన వారి వరకు, ఆఖరికి నడి వయసు వారి వరకు, 50-55 సంవత్సరాల వారి వరకు విపరీతమైనటువంటి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. వారి మనసులో దేవుడి స్థానం లేదు. వారి మనసులో దేవునికి స్థానం లేదు. వారి మనసును ఏదో ఆక్రమించేసింది. ప్రభు వాక్యం